నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెచ్సియు జేఎన్యు ఘటనలపై అట్టుడికిన పార్లమెంట్. ఉభయ సభల్లో అధికార విపక్షాల తీవ్రస్థాయి మాటల యుద్ధం. రాజ్యసభలో సాగని కార్యకలాపాలు. వేముల రోహిత్ ఆత్మహత్యపై విపక్షాల వైఖరిని ఎండగట్టిన కేంద్రం. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగిన స్మృతి ఇరానీ. రాహుల్పై స్మృతి ఘాటు విమర్శలు. రాజకీయం కోసమే హెచ్సియు వెళ్లారని మండిపాటు. తెలంగాణ విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు వెళ్లలేదని సూటి ప్రశ్న. వైద్యారోగ్య శాఖలపై కేసీఆర్ పునఃసమీక్ష. మెరుగైన సేవలతో ప్రజల విశ్వాసం పొందాలని ప్రభుత్వాసుపత్రులకు దిశానిర్దేశం. తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల. మే 2న పరీక్ష. అదే నెల 12న ర్యాంకుల ప్రకటన. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలోకి కొనసాగుతున్న వలసలు. నేడు సైకిల్ ఎక్కిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు. అభివృద్ధి కోసమేనని వెల్లడి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. బాధ్యులను చేసే అంశంపై మార్గదర్శకాలు రూపొందిస్తామని స్పష్టీకరణ. గగనతలంలో మరో విషాదం. నేపాల్లో కుప్పకూలిన తేలికపాటి విమానం. 3 సిబ్బంది సహా 23 మంది దుర్మరణం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాల్లో ఘటనలపై పార్లమెంటు అట్టుడికింది. కేంద్రం దళిత విద్యార్థులను వేధిస్తోందంటూ బీఎస్పీ సభ్యుల ఆందోళనతో రాజ్యసభ స్తంభించిపోగా లోక్సభలో పాలక విపక్షాల మధ్య తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై సుదీర్ఘంగా సాగిన చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ హెచ్సియులో రోహిత్ మృతదేహాన్ని రాజకీయానికి వాడుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య వ్యవహారంపై లోక్సభలో జరిగిన చర్చకు వివరణ ఇచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పచ్చి రాజకీయవాదాన్ని అనుసరించిందని ధ్వజమెత్తారు. తనపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండించిన ఆమె కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఖరిపై విరుచుకుపడ్డారు. In everybody's political experience, have you ever seen Rahul Gandhi go to one spot twice? No, never gone. 600 students died for the Telangana movement. Did he go once? He did not go once. But in this, he saw a political opportunity. This child, in his statement, says no one is responsible for my death. But yet, you seek to use this child for your own political ends. That is the tragedy. కేంద్ర మంత్రి దత్తాత్రేయ లేఖ రాసినందునే తాను జోక్యం చేసుకున్నానన్న ఆరోపణల్ని తప్పుపట్టిన ఇరానీ వర్సిటీ వద్ద శాంతి భద్రతలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదని ఆరోపించారు. వర్సిటీలో పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్ ఎంపీ ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సహా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు లేఖలు రాశారని గుర్తు చేసిన ఇరానీ ఈ విషయంలో తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించారని స్పష్టం చేశారు. Nobody allowed a doctor near this child to revive this child, to take him to the hospital. The police has, madam, reported. Not one attempt was made to take him to a doctor. Instead, what was done? His body was used as a political tool, hidden. No police allowed till 6:30 the next morning. When I say I'm pained, madam, एक बच्चे की मृत्यु पर किस प्रकार से राजनीति हुई. విశ్వవిద్యాలయాలను రాజకీయ రణరంగాలకు వేదికలుగా మార్చి విద్యార్థులను ఓటు బ్యాంకుగా మార్చుకోవద్దని ఇరానీ రాజకీయ పార్టీలకు హితవు పలికారు. అంతకుముందు హెచ్సియు జేఎన్యు ఘటనలపై విపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీ సర్కారు విశ్వవిద్యాలయంలోని దళిత విద్యార్థుల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఆరోపించగా హస్తం పార్టీ నేతలు సంఘ విద్రోహ చర్యలకు వంతపాడుతూ దేశాన్ని ముక్కలు చేసేందుకు యత్నిస్తున్నారని కమలదళం మండిపడింది. దేశద్రోహుల పట్ల అన్ని పక్షాలు ఒకే స్వరాన్ని వినిపించి వారిని ఆదిలోనే కట్టడి చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య సూచించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాల్లో వివాదాస్పద ఘటనలపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజే తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఈ అంశాలపై లోక్సభలో చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా హెచ్సియులో రోహిత్ వేములను వేధింపులకు గురిచేశారని, ఒక దశలో దళితుడే కాదని ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రుల వైఖరిని తప్పుబట్టిన ఆయన ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నినాదాలు చేయడం దేశద్రోహం ఎలా అవుతుందన్న ఆయన ఆధారాలు లేకున్నా కన్నయ్య కుమార్ను అరెస్టు చేశారని విమర్శించారు. एक तरफ
यह सरकार बाबा साहब अंबेडकर की मूल्यों की प्रचार कर रही है और बाहर जाकर दलितों के ऊपर अत्याचार कर रही है। ये इनकी कथनी और करनी में अंतर। असलियत इस सरकार की, इनका पर्दाफाश धीरे धीरे जरूर हो रहा है। मां भारती के उस लाल को तो हम उनकी मां के यहां नहीं वापस लौटा सकते, लेकिन कम से कम अगर उसकी आत्मा को शांति देनी होगी तो इन मंत्रियों की विरुद्ध कार्रवाई होनी ही चाहिए। సింధియా విమర్శలపై ధీటుగా స్పందించిన భాజపా సభ్యుడు అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ నేతలు దేశద్రోహులను సమర్థించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జేఎన్యూలో సంఘ వ్యతిరేక శక్తులకు రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. आप अफजल गुरु के साथ हैं, आप संसद पर हमला करने वालों के साथ हैं, यह संसद को बचाने वालों के साथ है। आपको यह तय करना होगा। आपने कहा, उन्होंने भी कहा कि भारत के टुकड़े होंगे, भारत के टुकड़े होंगे इंशाअल्लाह। मैडम, ये भारत के टुकड़े होने का इंतजार कर सकते हैं, हम अपने टुकड़े करवा देंगे, लेकिन भारत के टुकड़े नहीं होने देंगे। उसी यूनिवर्सिटी में जहां देश के पहले प्रधानमंत्री के नाम पर है, उन्हीं के परिवार का सदस्य जाता है और देश विरोधी ताकतों के साथ जाकर बैठता है। इनके लिए फैमिली फर्स्ट, पार्टी नेक्स्ट, नेशन लास्ट। ఈ అంశంపై పలు పార్టీల సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు దేశ భద్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జేఎన్యూలో విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. As I told you, please understand the background of what is happening in universities. What happened in Hyderabad, what happened in Jadavpur, then what is happening in Jawaharlal Nehru by handful of people who are not in the mainstream, who are being misled. Some are misleading and some are trying to mislead. So try to understand factual situation, and let us all try to stand with the nationalist forces and then see to it that these forces which are trying to weaken India, they are nipped in the bud at the very instant. This is the need of the hour. జేఎన్యూ వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. హెచ్సీయూలో రోహిత్ ఆత్మహత్య వ్యవహారం రాజ్యసభను కూడా కుదిపేసింది. చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలంటూ బీఎస్పీ సభ్యులు చేపట్టిన ఆందోళన కారణంగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే సభ గురువారానికి వాయిదా పడింది. హెచ్సీయూ, జేఎన్యూ వ్యవహారాలపై రేపు చర్చించేందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన, విద్యార్థుల ఆందోళన, రాజకీయ పార్టీల సంఘీభావంపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే రోహిత్ ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని, హెచ్సీయూ ఉపకులపతిని తొలగించాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యపై నియమించిన విచారణ సంఘంలో ఒక్క దళిత సభ్యుడిని కూడా చేర్చలేదని ఆమె నిరసన వ్యక్తం చేశారు. इस यूनिवर्सिटी में ये कोई पहला दलित छात्र के खुदकशी करने का मामला नहीं है कि जब सेंटर में कांग्रेस पार्टी के नेतृत्व में सरकार चल रही थी तो उस दौरान भी कई दलित छात्रों ने वहां पर आत्महत्या की थी। वर्षों तक दलित छात्रों का वहां पे जब उत्पीड़न होता रहा, बाबा साहब डॉक्टर अंबेडकर के नाम पर एक अपना अलग से छात्र संगठन बनाया, लेकिन जो आरएसएस से जुड़े छात्र हैं, प्रशासन है तथा केंद्र की वर्तमान सरकार ने भी इसको बर्दाश्त नहीं किया। जो रोहित वेमुला था और कितना उसका उत्पीड़न हुआ, ఈ దశలో జోక్యం చేసుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ హెచ్సీయూ వివాదంపై చర్చ సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. ఇందుకు నిరాకరించిన మాయావతి పార్టీ సభ్యులతో కలిసి సభామధ్యంలోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. హెచ్సీయూ, జేఎన్యూ వివాదాలపై తక్షణమే చర్చ చేపట్టేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా బీఎస్పీ సభ్యులు శాంతించలేదు. ఫలితంగా భోజన విరామంలోగా రాజ్యసభ 5 సార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన బీఎస్పీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. హెచ్సీయూ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మాయావతి ఆరోపించగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా స్పందించారు. मैं विनम्र निवेदन करती हूँ, आप मुझसे वरिष्ठ हैं, महिला हैं, अगर आप मेरा जवाब चाहती हैं तो मैं जवाब देने को तैयार हूँ। अगर मेरे जवाब से आप संतुष्ट न हो, आज इस सभा में कहती हूँ मायावती जी, मैं आज बसपा के एक कार्यकर्ता और आपके नेताओं से कहती हूँ, सर कलम करके आपके चरणों में छोड़ देंगे अगर मेरे जवाब से आप असंतुष्ट हो।
హెచ్సీయూ జేఎన్యూ వివాదాలను ఒకేసారి చర్చించే అంశంపైన అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగి సభలో వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు హెచ్సీయూ వ్యవహారంపై గురువారం చర్చించడం సహా మాయావతి ప్రశ్నకు ప్రభుత్వం అప్పుడే జవాబివ్వాలని అధికార విపక్షాలు అంగీకారానికి వచ్చాయి. తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పార్లమెంట్లో తన వాణి వినిపించకుండా కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఏం మాట్లాడుతోననే భయంతోనే అధికార పక్షం మాట్లాడకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. आप देखना जब मैं बोलूंगा वो मुझे बोलने दीजिए पार्लियामेंट I will speak but they will not let me speak because they are scared of what I will say. जो मैं कहूंगा पार्लियामेंट में उससे वो डरते हैं, इसलिए वो मुझे बोलने नहीं. విపక్షాలు పార్లమెంట్లో వరుస ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మండిపడింది. దేశం అభివృద్ధి చెందితే మోదీకి మంచి పేరు వస్తుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రగతి రథాన్ని అడ్డుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆరోపించింది. తీర్మానాన్ని సభ ముందుంచిన భాజపా సభ్యురాలు మీనాక్షి లేఖి వామపక్షాల వైఖరిపైన మండిపడ్డారు. తర్వాత ఆ అంశంపై చర్చ కొనసాగించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ 20 నెలల పాలనా కాలంలో ఎన్డీఏ సర్కారు కీలక విజయాలు సాధించిందని చెప్పారు. आज कहते हैं इंटॉलरेंस डिस्कस किया जाए, स्टूडेंट पॉलिटिक्स यूनिवर्सिटीज में डिस्कस किया जाए, लेकिन जीएसटी तो डिस्कस करने नहीं देना है. इंटॉलरेंस डिस्कस करके, यूनिवर्सिटी पॉलिटिक्स डिस्कस करके तो देश की रफ्तार आगे नहीं बढ़ती. जीएसटी को पास करके देश की रफ्तार आगे बढ़ती है. जहां हमारे प्रधानमंत्री जी अर्जुन की तरह उनका एक ही लक्ष्य है, उनका ध्यान एक है, इस देश की प्रगति. उधर इन लोगों का ध्यान तो एक ही लक्ष्य है कि मोदी को फेल कैसे करें. तो ये नहीं समझ रहे कि इनकी डिस्ट्रप्टिव पॉलिटिक्स मोदी को नहीं फेल कर रही, ये देश का नुकसान कर रही है. इनको ये बात नहीं समझ आ रही है. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించి ప్రజలకు నమ్మకాన్ని చూరగొనే దిశలో కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజా వైద్యాన్ని మెరుగుపరిచే విషయంలో నిధుల కొరత లేకుండా చూస్తామని వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందాలన్న ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు పరిస్థితులు మెరుగుపడాలని, ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లేందుకు ప్రజల ఆలోచనలు మారే స్థాయిలో సేవలందించాలని స్పష్టం చేశారు. అన్ని వైద్యశాలల్లో రోగ నిర్ధారణ పరికరాలు కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తక్కువ ధరకే మందులు అందించేందుకు జనరిక్ మందుల దుకాణాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో శుభ్రత, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కోసం నెలవారీ నిర్వహణ వ్యయం ఇస్తామని, దోమలు, ఈగలు రాకుండా చూడాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. గ్రామీణ, ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు సరిగా అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్, గైనకాలజీ, పిడియాట్రిక్ తదితర విభాగాలు మరింత మెరుగవ్వాలని ఆకాంక్షించారు. నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి తుది ప్రణాళిక అందినందున ఇక నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. అమరావతిలో తొలి నిర్మాణ తాత్కాలిక సచివాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం పనులు దక్కించుకున్న షాపూర్జీ, పల్లుంజీ, ఎల్ఎన్టీ సంస్థలు 7 రోజుల్లోనే దాదాపు 5% పనులను పూర్తి చేశాయి. భారీ యంత్రాలతో భవనాల నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలు మొత్తం 5 రిగ్గులతో పోటాపోటీగా పనిచేస్తున్నాయి. ఎల్ఎన్టీ సంస్థ 100 అడుగుల లోతుకు సిమెంట్తో నిర్మించిన కాంక్రీట్ పిల్లర్లను పునాదుల్లోకి దింపుతుంటే షాపూర్జీ, పల్లుంజీ ఇనుమును బుట్టలుగా చుట్టి పునాదుల్లో అమరుస్తోంది. ఈ పనులు సాగుతుండగానే ముఖ్య రాజధాని ప్రాంతంలో నిర్మించే భవనాలకు రూపొనిచ్చేందుకు మార్చి 20న దేశంలోనే ప్రముఖ ఆర్కిటెక్చర్లకు పోటీ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రకటించింది. ఇందులో అగ్రస్థానంలో నిలిచే ఆర్కిటెక్చర్లకు ప్రధాన భవనాలు నిర్మించే బాధ్యతలు అప్పగిస్తామని వెలగపూడిలో సాగుతున్న పనులను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఒక అందమైన నగరాన్ని ఇక్కడ నిర్మించదలుచుకున్నాం. అంటే ఆర్కిటెక్చర్ని కాంపిటీషన్ పిలుచున్నాం. అది నెక్స్ట్ మంత్ 20న ఆ కాంపిటీషన్ ఫైనల్ అవుతుంది. శాసనసభకు కానీ, మండల సభకు కానీ, లేదా హైకోర్టుకు కానీ భవనాల డిజైన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లోపల యాక్చువల్గా ఏరియా మొత్తం రోడ్లు, డ్రైనేజెస్, సివరేజ్ లైన్స్, లైట్స్ ఇవన్నీ చేయడానికి ఆల్రెడీ GIIC అనే కంపెనీ వాళ్ళు డిజైన్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1st వీక్ నుంచి డిజైన్లు కొన్ని రోడ్లు ఇస్తూ వస్తా ఉన్నారు. ఏప్రిల్ 1st వీక్ నుంచే రోడ్డుకి టెండర్లు పిలిచి ఆ రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్, వైద్యం, వ్యవసాయ డిగ్రీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్ను మే 2న నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించి రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ నెల 28 నుంచి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నెల రోజులు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపిన ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
దరఖాస్తులో తప్పుల సవరణకు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు అవకాశం ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 24 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపిన ఆయన మే 3న ప్రాథమిక కీ వెల్లడిస్తామని వివరించారు. ఈ పరీక్ష నిర్వహణలో పారదర్శకత కోసం తొలిసారి OMR నకలు కాపీని అభ్యర్థికి అందిస్తామని వెల్లడించిన పాపిరెడ్డి మే 12న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశంలోకి వైకాపా ఎమ్మెల్యేల చేరికల పర్వం కొనసాగుతోంది. 2 రోజుల క్రితమే 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ పసుపు కండువాలు కప్పుకోగా ఇవాళ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తిరువేదుల జయరాములు కూడా సైకిల్ ఎక్కారు. ఉదయం చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు జయరాములను పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకే తెలుగుదేశంలో చేరుతున్నట్లు జయరాములు తెలిపారు. బద్వేలు రూపురేఖలు దిద్దాలి, కోర్మామిళ్లను రూపురేఖలు దిద్దాలి. అక్కడ త్రాగునీటి సాగునీటి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నమ్మాల్సిన ఆవశ్యకత ఏర్పడి పార్టీలో చేరడం. అభివృద్ధికి మాత్రమే ఆకర్షితున్నాయను, ప్రలోభావాలనే దాంట్లో అర్థం లేదు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన 4 ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్లీ గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైకాపా డిమాండ్ చేసింది. 3 మంత్రులు వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ తెలుగుదేశంలోకి ఆకర్షిస్తున్నారని వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ 4 ఎవరైతే చేరారో వాళ్ళు రాజీనామా చేర్పించిన తర్వాత ఎన్నికలకు ఒకవేళ మీరు గెలిస్తే చంద్రబాబు మంచి పాలన ఇస్తా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పి అధికారంలోకి వచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చాడు కాబట్టి ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 4 నియోజకవర్గాలు విజయం సాధించినాడు అని చెప్పి వస్తే మేమందరూ కూడా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఆ విధంగానే వ్యవహరిస్తాం. తెలుగుదేశంలో చేరే అంశంపై తాము ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఆంధ్రప్రదేశ్ సర్కారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని లోకేష్ వివరించారు. వస్తాను మేము వచ్చి చేరుతామన్న మేము చేరుతామని చెప్తాం. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము ఆధారాలతో ముద్దలు పెడుతున్నారు కదా, డబ్బులు ఇచ్చామనో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నిరూపించమనండి, అప్పుడు మాట్లాడదాం. సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నాం. ఈ రెండింటి గురించి మాట్లాడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? కులం, మతం, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. లేపాక్షి సహా అనంతపురం జిల్లాకు పర్యాటక పరంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే దిశలో కృషి చేస్తున్నట్లు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న లేపాక్షి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని కొడికొండ నుంచి లేపాక్షి వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీ ప్రారంభించిన బాలకృష్ణ 16 కిలోమీటర్ల సైకిల్ తొక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం విజయవాడ వెళ్లిన బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 2 అటవీ అధికారులు హత్యకు గురైన కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను చిత్తూరు కోర్టు కొట్టివేసింది. ఫలితంగా ఈ కేసులో అరెస్టైన 287 మంది విడుదలయ్యారు. 2013 డిసెంబర్ 15న ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంపై నిలువరించేందుకు వెళ్లిన అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీధర్, బీట్ అధికారి డేవిడ్ కరుణాకర్లను అక్రమ రవాణాదారులు హత్య చేసినట్లు కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన 291 మంది, చిత్తూరు జిల్లాకు చెందిన మరో 60 మందిని అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన 60 మంది ఏడాది తర్వాత బెయిల్పై విడుదలవుగా తమిళనాడుకు చెందిన నిందితుల్లో అనారోగ్యంతో 4 మృతి చెందారు. మిగిలిన 287 మంది సహా బెయిల్పై విడుదలైన 60 మందిపై 2 ఏళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు హత్య కేసులో పాల్గొన్నట్లు పోలీసులు నిరూపించలేకపోవడం వల్ల కేసు కొట్టివేసి వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పొఖారా నుంచి జామ్సం బయలుదేరిన తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం దానా గ్రామానికి సమీపంలో కూలిపోయిన ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు, 3 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద కారణాలు నిర్ధారించుకున్న ఘటన జరిగిన ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి విపరీతమైన దుమ్ము ఏర్పడిందని, దానివల్ల దారి కనిపించనందునే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఆందోళనల సమయంలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. విధ్వంసాల కారణంగా ప్రభుత్వ ఆస్తుల నష్టానికి బాధ్యులను చేసే అంశంపై మార్గదర్శకాలను రూపొందిస్తామని స్పష్టం చేసింది. దేశ సంపదను, ప్రజల ఆస్తులను తగలబెట్టే అధికారం ఎవరికీ లేదన్న సుప్రీం ధర్మాసనం అలా చేస్తే జరిగే పరిణామాలు అందరికీ తెలియాలని పేర్కొంది. గుజరాత్లో పటేళ్ల ఉద్యమం సందర్భంగా జరిగిన విధ్వంసంపై ఈ మేరకు స్పందించిన కోర్టు భాజపా, కాంగ్రెస్ లేదా ఏ ఇతర సంస్థ అయినా సరే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని తేల్చి చెప్పింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ పతనాన్ని నమోదు చేశాయి. 4 సెషన్లో 597 పాయింట్లు ఎగబాకిన తర్వాత నిన్న 379 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 321 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 23,333 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఆరంభంలోనే 23,057 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో కొన్ని రంగాల్లో కొనుగోలు పెరిగి 23,339 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి మరోసారి క్షీణించి 23,089 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 91 పాయింట్లు దిగజారి 7,019 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.